మాజీ మంత్రి మల్లారెడ్డి నారాజయ్యారా? భవిష్యత్ పరిణామాల్ని బేరీ చేసుకుని సైలెంట్ మోడ్లోకి వెళ్లారా? మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయమని చేతులెత్తేయడం వెనక అసలు కథ ఏంటి? కాలేజీ భవనాల కూల్చివేత ఎపిసోడే షాక్ ఇచ్చిందా? ఒకవైపు రాజకీయం, మరోవైపు రాయబారం, ఈ రెండు బెడిసి కొట్టడమే కారణమా? ఆ ఇద్దరి మధ్య ఆనాటి తగువు ఈనాటికి రగులుతూనే ఉందా? ఆ ఇద్దరు ఇక మిత్రులయ్యే ఛాన్స్కి దర్వాజా క్లోజ్ అయినట్లేనా? సీఎం రేవంత్తో మల్లన్న ముఖాముఖి ముచ్చట ఇక ఒడిసిన కథేనా? నాడు కుర్చీలోంచి లేచి మైకెత్తి తొడగొట్టనేలా ఛాలెంజ్ చేస్తున్నాం సార్. నేడు కుర్చీ మడతెట్టినట్టు కాలేజీ గోడ కూలగొడితే ట్రిపుల్ తరహా సంప్రదాయ మౌనమేళ అప్పు మార్కుతో తెలంగాణ పొలిటికల్ సైన్స్ లో సరికొత్త అధ్యాయంగా భౌతిక కూల్చివేత శాస్త్రం ప్రవేశపెట్టబడిందా? మల్లారెడ్డి అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బామ్మాడిది, ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు, చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం. మల్లారెడ్డి బామ్మార్దిని, మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 10-15 ఏళ్ళ సంది పార్టీ మారుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటుంది. మొదలు ఆర్ఎస్ఎస్, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్, మళ్ళీ తర్వాత తెలుగుదేశం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళా నెక్స్ట్ బీజేపీలోకి కూడా పోతాడు. జాతి పెట్టుకుంది ఆయనకు. నాకు ఆ మల్కాజ్గిరి సీట్ ఎంపీ 3 నెలల సంది బాధ. నువ్వు నా కాలేజ్, నా సీట్ కాడికి రాకు, నీ కాలేజ్ అని బంద్ చేస్తా, నిన్నన్నీ చేసేస్తా, మూపిచ్చేస్తా. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, నీ మూపిచ్చేస్తా అని ఒకటే రాత్రి బదులు నన్ను బ్లాక్మెయిల్ చేసి పైసలు ఇస్తావా, నీ కాలేజీలు బంద్ చేస్తా. అది సంగతి. ఎన్నికల ప్రచార పర్వంలో అలా సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి, గవర్నమెంట్ మారింది, మార్పు మొదలైంది. భూ ఆక్రమణల ఫిర్యాదు నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవంతుల్ని అధికారులు కూల్చేశారు. అంతే, ఎంతో హాట్ గా పంచ డైలాగులతో విమర్శలు ఎక్కుబెట్టే మల్లన్న అలా సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో తమ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మల్లన్న క్లియర్ కట్ గా చెప్పారు. ఎందుకనేది ఇప్పుడు నడుస్తోన్న చర్చ. మల్లారెడ్డి గ్రేట్ హైదరాబాద్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ లీడర్. పవర్ ఎటుంటే ఆయన అటే అనే టాక్ బి ఉంది. అప్పట్లో టీడీపీలో చేరారు, ఆ తర్వాత కండువా మార్చి బీఆర్ఎస్ సర్కార్ మంత్రి అయ్యారు. పాలమ్మినా పూలమ్మినా డైలాగ్ తో మరింత ఫేమస్ అయ్యారు. నేను ఈ లెవెల్ వచ్చినా అంటే పాలమ్మినా, బోర్వెల్ చేసినా, పువ్వులమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూల్స్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, అట్లా తన మార్కును చాటుకున్నారు మల్లన్న. కాలేజీలు, వ్యాపారాలు, కోట్ల ఆస్తులు ఎన్నున్నా సరే మినిస్టర్ గా బుగ్గకారులో షికారు చేయడం అంటే మల్లన్నకు మహాక్రేజ్ అంటారు ఆయన ఫ్యాన్స్. బుగ్గకారు సంగతేమో కానీ మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని మల్లన్న కలుస్తారనే టాక్ వచ్చింది. కలిస్తే తప్పేంటని, త్వరలోనే తాను కలుస్తానని, ఇద్దరం టీడీపీ కొమ్మలమే అని సంప్రదాయ మార్కుతో చిట్చాట్ లో తన మన్ కీ బాత్ చెప్పకనే చెప్పారు మల్లన్న. కానీ ఆ సీను తెరపైకి రాలేదు. మల్లన్న కలవాలని భావించిన వేం నరేందర్ రెడ్డి అందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదా? కాంగ్రెస్ లో చేరాలనుకున్న మల్లన్నకు మైనంపల్లి వర్గం బ్రేకేసిందా? సీఎం రేవంత్ రెడ్డి పంతంతో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? మల్లన్న రేవంత్ మధ్య అలనాటి తగవులు మళ్లీ రగులుకుంటున్నాయా? సగం జోకర్, సగం వేదిక లెక్క జోకర్ లాగా మాట్లాడతారు, వేదిక భూముల లాగా మాట్లాడతారు. మల్లన్న, రేవంత్ రెడ్డి ఇద్దరు టీడీపీలో ఉన్నారు. అప్పట్లోనే ఆ ఇద్దరి మధ్య అంతలా సయోధ్యం లేదు. మల్కాజ్గిరి టికెట్ కోసం ఇద్దరి మధ్య పోటీ నడిచింది. క్యాష్ పార్టీ కోటాలో మల్లన్న మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను చేజిక్కించుకున్నారని అప్పట్లో టాక్. అలా మొదలైన దూరం అంతకంతకు పెరిగింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఆ లెక్క మ్యాచ్ అవ్వట్లేదు. బీఆర్ఎస్ లో చేరి మల్లన్న మంత్రి అయ్యారు, రేవంత్ కాంగ్రెస్ లో చేరి పిసిసి చీఫ్ అయ్యారు. ఇద్దరి మధ్య వైరం మరింత ముదిరింది. మల్కాజ్గిరి అడ్డాగా ఉప్పు నిప్పులా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఆరని అగ్గిలా ఎప్పుడు బగ్గుమనేది. పిసిసి ప్రెసిడెంట్ వాడు రెడ్డి, వాడు
మల్లారెడ్డిని బొక్కలకు దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పిన మల్లారెడ్డి సడన్ గా ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక మర్మం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ వెనుక లోగుట్టు ఏంటి? సీఎం ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించడమే కాదు, రేపమాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కూడా కలుస్తానని ఎంతో మురిపెంగా చెప్పారు మల్లారెడ్డి. కానీ ఆ ముచ్చట తెరపైకి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేందుకు సీఎం అపాయింట్మెంట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? అట్నుంచి పిలుపు రాలేదా? లేక అంతకన్నా ముందే అల్లుడి కాలేజీని టచ్ చేసిన కూల్చివేత సీన్ కథ మొత్తాన్ని మార్చేసిందా? భూ ఆక్రమణల కేసులు, కూల్చివేత ఘట్టం తమ కాలేజీల గేట్లను టచ్ చేస్తాయనే మల్లారెడ్డి డిఫెన్స్ లో పడ్డారా? పవర్ లో ఉన్నప్పుడు మైకెత్తి తొడగొట్టిన సీన్ సంగతేమో కానీ పవర్ మారాక కుర్చీ మడతెట్టినట్టుగా కాలేజీ కూలగొట్టుడు ఘట్టం మల్లన్నను కలవరబెట్టిందా? ఇటు కాంగ్రెస్ లో చేరే దారి లేక, అటు బీఆర్ఎస్ తో తప్ప మరో దరి లేక ఎందుకొచ్చిన లొల్లని మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం పట్టిన పట్టు తీసి గట్టు మీద పెట్టేశారా? తగ్గేదేలా, దేనికైనా రెడీ అనేలా ఉండే మల్లన్న ఇట్లా గమ్మునైపోయినాడంటే కారణం ఏదో గట్టిదే అయి ఉంటుందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఐటీ దాడుల్ని ఎంతో ఈజీగా లైట్ తీసుకున్న మల్లన్న కాలేజీ భవనాల కూల్చివేత విషయంలో కలవరపడ్డాడంటే మౌనం వెనుక గట్టి మర్మమే ఉందా? పవర్ లో ఉంటే కథరో లెక్కుంటది, పవర్ మారితే కథ ఇంకోలా ఉంటది. టైమ్ అండ్ గేమ్ చాలా డేంజర్ గురు.